నేను ఎక్కడికి వెళ్తాను రా? నువ్వు వెళ్ళిపో. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు ఎలైట్ మోషన్ యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు కనుక ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందుగా అయితే నేను ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో తర్వాత ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాతకి మనకి చూడండి ఎగ్జాక్ట్గా 6.7 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియో రక్షాబంధన్కి సంబంధించింది కాబట్టి అలాంటి ఇమేజెస్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని కరెక్ట్గా ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది ఇలా కట్ చేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజేషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు ఇలా ఎండ్ వరకు కూడా ఇలా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా 25.18 మిల్లీ సెకండ్ల వరకు కూడా మీరు మధ్యలో ఎక్కడైతే బీట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ ఫొటోస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మీకు వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అన్నాను కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు 3 ఫొటోస్ ఇచ్చాను. 3 ఫొటోస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 లేయర్స్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఏంటంటే మనకి HDCCR ఎఫెక్ట్ అనమాట. చూడండి, దీని గురించి నేను తర్వాత చెప్తాను ఎలా అప్లై చేయాలనేది. ముందైతే మనం ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో అనమాట. దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాం కదా, ఇక్కడ ఉన్న ఫోటోను వదిలేయాలన్నమాట. మధ్యలో ఈ 2 ఫోటోలు కూడా వదిలేయాలి. దీని గురించి కూడా ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఇలాంటి ఫొటోస్ అనమాట సేమ్ మళ్ళీ చూడండి ఈ ఫోటోకి అనమాట ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫోటోను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి మళ్ళీ ఎక్కడైతే ఇలాంటి ఫోటో వస్తుందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ ఫోటోకి ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఫస్ట్ ఎఫెక్ట్ చూసారా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇంకో ఫోటో అనమాట. సేమ్ యాజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. మధ్యలో ఉన్న 2 చిన్న ఫొటోస్ ఉన్నాయి, చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వదిలేసేయండి. దానికి నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. దాని గురించి కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వదిలేసాం, ఈ ఫోటోకి ఇచ్చాము, మళ్ళీ నెక్స్ట్ వదిలేసాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేసి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో అలాంటి ఫొటోస్ చూడండి, ఇలాంటి ఫొటోస్ను వదిలేసాము కదా మధ్యలో, ఆ ఫొటోస్కి మాత్రం మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మళ్ళీ ఎక్కడైతే వదిలేసామో అలాంటి ఫొటోస్కి మాత్రమే మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు కూడా ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాం కదా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది, వదిలేసిన ఫోటోలకు మాత్రం సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంది కదా, దీన్ని వదిలేసేయండి, అది చిన్న ఫోటో కిందకి వస్తుంది. ఓకే, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా మీరు సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనం
ఒక ఫోటోకి వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాం. సెకండ్ ఎఫెక్ట్ ఏంటంటే మనం వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా ఇలా ఎండ్ వరకు కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేయటం, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని చిన్న ఫొటోస్ ఉంటాయో అన్నిటికీ కూడా 3 ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం 3 ఎఫెక్ట్లు కూడా ఇచ్చేయమన్నమాట. ఇప్పుడు అనేది ఏం చేస్తానంటే ఫస్ట్ కంటే 0.7 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బీట్ మార్క్లోనే ఇక్కడ మీకు లిరిక్స్ ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో లిరిక్స్ అన్నిటికి కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేయండి. మీకైతే ఇది సేక్ ఎఫెక్ట్లో మాత్రం లిరిక్ ఎఫెక్ట్ ఇవ్వలేదు, డైరెక్ట్గా బీట్ మార్క్లోనే ఇచ్చాను. మీది అక్కడ చూడండి, చూసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది మనం కంప్లీట్గా ఇచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ చూడండి 3 రౌండ్ యాంగిల్స్ ఇచ్చానని చెప్పాను కదా. ఇవి హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, వీటిని ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన ఉన్న మూడింటిని కూడా ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ టైప్లో, ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కాపీ 3 లేయర్ అనే దాని మీద టచ్ చేయండి. టచ్ చేశాక మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫొటోస్ యాడ్ అయ్యాయో అక్కడ నుండి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి 6.07 మిల్లీ సెకండ్ల కానుంటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ అనేది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏం చేస్తారంటే ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు చివరి వరకు వచ్చేసి ఇక్కడ చూడండి డౌన్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫెక్ట్లన్నీ మనం యాడ్ చేసాము కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.